నెల్లూరు ఫేమస్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. నీట్గా వాష్ చేసుకున్న చేపల్ని తీసుకున్నాను. ఇక్కడ 2 kgs చేపల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. దీంట్లో రుచికి సరిపడే సాల్ట్, 4 స్పూన్స్ కారం అండ్ ఒక 2 స్పూన్స్ వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అంతా పీసెస్కి అంటేటట్టుగా అండ్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా మెల్లగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత దీంట్లోనే మనము టామరిన్ పల్ప్ని యాడ్ చేసుకోవాలి. టామరిన్ పల్ప్ వచ్చేసి మనకు గ్రేవీకి సరిపోవాలి, అలాగే థిక్గా కూడా ఉండాలి. చిక్కగా ఉంటేనే ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోవాలి. మెంతులు మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అండ్ 2-3 ఆనియన్స్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేగిపోయాయి. చూడండి, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ ఇందులోనే మనము సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని ఒక క్లాత్తో పట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే స్పూన్తో పెట్టకూడదు. ఇలా క్లాత్తో పట్టుకొని ఈ విధంగా తిప్పితే మనకు ఈ గ్రేవీలో పీసెస్ అన్నీ కలిసిపోతాయి. ఇందులోనే 2 టమాటోస్ని కట్ చేసుకొని చేత్తో మ్యాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని 2 సైడ్స్ కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా గ్రేవీలో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా మూత తీసి ఇలా క్లాత్తో పట్టుకొని ఈ విధంగా ఒకసారి తిప్పేసుకుంటే ఒక 10 మినిట్స్లో మన ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మన ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే మన నెల్లూరు ఫేమస్ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ పులుసులో మ్యాంగో సీజన్లో మ్యాంగో యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొద్దిగా ఆవపొడి చల్లుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పులుసు రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియో.